విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మరుపల్లి గ్రామంలో 100 ఏళ్లుగా వినియోగంలో ఉన్న గిరిజనుల రహదారిని కంచెవేసి మూసివేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. సుమారు 250 కుటుంబాలు అడవి, వ్యవసాయ భూములు, శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నామని పేర్కొంటూ వెంటనే రహదారిని యథావిధిగా అందుబాటులోకి తీసుకురావాలని రెవెన్యూ అధికారులను కోరారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆదివాసీ గిరిజన సంఘం తెలిపింది. పెళ్లి రెవెన్యూ గ్రామం సంబంధించి తాతల కాలం నాటి నుంచి ఈ రహదారి అనేది మా గిరిజనులుగా వాడుకోవడం అయితే జరిగిందండి. జరుగుతున్న ఈ సందర్భంలో 100 ఏళ్ల నుంచి పైగా ఈ రస్తా మార్గం గుండా అడవికి వెళ్ళడం, అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళడం, ఇదే మార్గం గుండా శ్మశానానికి వెళ్ళడం అనేది ఈ రహదారి గుండా జరుగుతుందండి. ఇప్పుడు జరుగుతున్న ఈ తరుణంలో నిన్నటి నుంచి ఈ స్థలం అనేది, ఈ రోడ్డు కూడా నాది అని చెప్పేసి, ఈ రస్తా కూడా నాది అని చెప్పేసి ఒక అతను బీసీ అతను వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ పోల్ వేయడం జరిగిందండి. కాబట్టి ఈ 100 ఏళ్ల పైనుంచి ఈ రహదారి మార్గం గుండా రస్తాగా వాడుకున్న ఈ దారిని మూసివేయడం అనేది మేము ఆదివాసులుగా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నామండి. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించి ఈ రస్తా మార్గాన్ని వేసిన పోల్స్ ని వెంటనే తీయించాలని చెప్పేసి మీ గిరిజనులు అందరము ముక్త కంఠంతో కోరుతున్నామండి. గిరిజనుల దారిని మూసేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గిరిజనుల దారి మూసేసిన వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించాలి. రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించాలి. గిరిజనుల దారిని మూసేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గిరిజనుల దారి మూసేసిన వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ యంత్రాంగం